మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు వర్సెస్ మా ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి మధ్య రోజు పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్న పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే దాదాపుగా బ్యాంకులను లూటు చేశారని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నారు సునీల్ కుమార్ గారు. ఆయనేమో రఘురామకృష్ణంరాజు గారు ఏమో సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన. అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం చెప్తారు సార్? అంటే అప్పుడు కూడా విచారణ చేసేటప్పుడు రఘురామరాజును థర్డ్ డిగ్రీ మెథడ్స్ అప్లై చేయి. ఒక బాధ్యత గల ఆఫీసులో ఉన్న వ్యక్తిని ఆ మాదిరి ట్రీట్ చేయడం అంత మంచిది కాదు. విచారణ చేసుకోండి, ఒకవేళ అవినీతి ఆరోపణలో బ్యాంకుల యొక్క విచారణ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆ మాదిరి థర్డ్ డిగ్రీ మెథడ్స్ అప్లై చేసి రాజకీయ నాయకులను కొట్టడం అంటే తప్పే. ఆ తప్పు వల్ల వాళ్ళిద్దరికీ ఒక విధమైన ద్వేషభావం ఏర్పడిపోయింది. అతను మాట్లాడేది ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి పర్సనల్గా మాట్లాడకూడదు. ఆయన రఘురామకృష్ణరాజు అంటుండేది కరెక్టే, ఎందుకంటే పర్సనల్గా మాట్లాడుతున్నాడు, అతను పర్సనల్గా తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అది వాస్తవమే కదా, అటు మాట్లాడకూడదు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, విచారించవచ్చు, విచారణ చేపట్టవచ్చు, కానీ ఈ మాదిరి పర్సనైజ్డ్గా మాట్లాడడము, థర్డ్ డిగ్రీ మెథడ్స్ అప్లై చేయడం అది తప్పే కదా. ఐపీఎస్ ఆఫీసర్గా చేయకూడదు అటువంటి పనులు. అంటే సర్వీస్ రూల్స్ కూడా విరుద్ధం అంటారా? విరుద్ధమే కదా, ఎవరు చేయమని చెప్పరు కదా. రాజకీయ నాయకులు అంటే ఏదో క్రిమినల్స్ అంటే విచారించుతుంటారు అనుకోండి. రాజకీయ నాయకులను ఆ విధంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ అప్లై చేయడం, ఆ విధంగా మాట్లాడడం అది మంచిది కాదు. ఆరోపణలు ఉంటే విచారణ చేయొచ్చు, కానీ అతనే ఇతను జైలు పోతాడు అది ఇది మాట్లాడేదానికి లేదు కదా. జైలు పంపించాల్సింది ఎవరు? కోర్టులు, కానీ పోలీస్ అధికారులు కాదు కదా. అట్లా నేను ఒక 420 అని చీటర్ అని ఇవన్నీ తప్పు అంటాను. 420 చీటర్ అనడము, రఘురామకృష్ణలో రాజకీయ నాయకుడు మాట్లాడడం చాలా తప్పు. లావాదేవీలు జరిగి ఉండొచ్చు, ఒకవేళ లావాదేవీల్లో తప్పులు ఉంటే విచారణ చేయొచ్చు. ఈడీలు ఉన్నారు, సిబిఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, విచారణ చేయొచ్చు. కానీ ఒక పోలీస్ అధికారిగా ఉండి అటువంటి మాటలు మాట్లాడడం తప్పు అంటాను. ఇప్పుడు మొన్న బాబు గారు సీఎం గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఋషికొండకు బోడి గుండు కొట్టారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, తాడపల్లి ప్యాలెస్లో రంగు రాళ్లపై బొమ్మల కోసం 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా సీఎం గారు మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు నిజమా అబద్ధమా, వాస్తవమా అవాస్తవమా అనేది కాదు సమస్య. ప్రజలైతే అతను 8 హామీలు ఇచ్చినారు, హామీలు ఇచ్చి నెరవేర్చినా కానీ ప్రజల తీర్పు వేరే విధంగా వచ్చింది. ఎందుకంటే 10 సీట్లు 11 సీట్లకు లిమిట్ చేసినారు. ప్రజల్లో ఏహేభావం వచ్చిందంటే కదా అప్పటికి ఈ పాలన పట్ల వచ్చే తీర్పిచ్చినారు. తీర్పిచ్చినప్పుడు కొన్ని రోజులు ఆయన కూడా కొంచెం గమ్ము నుండి ప్రభుత్వాన్ని వాళ్ళని తప్పులు చేయనిచ్చి మళ్ళీ మాట్లాడచ్చు. ఇప్పుడే మాట్లాడితే ఎట్టుంటుంది అంటే ఖచ్చిపోతనంగా కనపడుతుంది. వాళ్ళు అట్నే మాట్లాడతారు, అధికారంలో ఉన్నారు కాబట్టి బుద్ధి పుట్టినట్టు మాట్లాడితే నిన్న కాక మొన్న ఓడిపోతే మమ్మల్ని ఎందుకు విమర్శించేది అని మాట్లాడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక చర్చ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్కి పాజిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. అంబటి రాంబాబు గారేమో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలోకి వస్తారని చర్చ నడుస్తూ ఉంది. మీకేమైనా అట్లా అనిపిస్తుందా ఏమైనా? అంటే ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజకీయాలకు దూరం అవుతారని కూడా చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు 1-2 మాటలు మాట్లాడచ్చు, దాంట్లో తప్పేముంది. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారి తరఫున ఉన్నాడు కదా ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు కొడుకులు ఉన్నారు కాబట్టి కొడుకును 1-2 మంచి మాటలు అనేదానికి అనొచ్చును అంత తప్పేం తప్పులు పట్టలేదు. అంటే మళ్ళీ వైసీపీ అంటే వైఎస్ రాజశేఖర పాత దోస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వస్తారనేది ఏమైనా చర్చ నడుస్తూ ఉందా? వస్తారని ఎట్లా చెప్తాం? అప్పుడు వైఎస్ఆర్ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఉండిండొచ్చు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ విడదీయలేని అనుబంధం మాదిరి ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పట్ల విధేయత కలిగినారా వైఎస్ఆర్ పట్ల విధేయత కలిగినారని డిఫరెన్షియేట్ చేయలేము కదా.
అది అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆ విధానాలను వాళ్ళు సమర్థించుతున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు వైఎస్ విధేయులు అవుతారు. వైఎస్ విధేయులు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విధేయులు అవుతారని గీత గీసేదానికి లేదు అంట. కానీ ఇప్పుడు వీళ్ళు బలంగా అనుకుంటున్నారు కూటమి నేతలు ఏంటంటే సమిష్టిగా ముగ్గురం కలిసి ఉంటే ఇంకో 10 ఏళ్ళ దాకా వీళ్ళు అధికారంలోకి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రానియరు అని చెప్పేసి బలంగా అనుకున్నారు. కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే మేమే అధికారంలో ఉంటాం 15 ఏళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కూటమికి అయితే అధికారం కట్టినారు కదా, కట్టిన అధికారం కూడా ఏకపక్షంగా కట్టినారు కదా. అతన్ని 11 సీట్లకే పరిమితం చేసి కట్టినారు. ఒకటైతే అనుకోవచ్చులేండి, ఎందుకంటే ముగ్గురు కలిసి ఉంటే కనుక కొంచెం కూటమికి అనుకూలంగా ఉంటుందేమో అనేది. అది వీళ్ళ పరిపాలన బట్టి మళ్ళా తర్వాత కూటమి మంచిదా కాదా చెడా అనేది నిర్ణయం రావాలంటే ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత అయితే కొంచెం చెప్పాలి. అంటే బాబు గారి మీద వ్యతిరేకత ఏంటంటే ఆయన వ్యవస్థల్ని కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అనేది చర్చ. ఆ భయం మొదలైందంటారు ప్రజలు. అది ప్రైవేటీకరణ అనేది అనలేములే కానీ ఏం ప్రైవేటీకరణ చేస్తారులే కానీ కొన్ని చేయొచ్చు. అంటే ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ వాళ్ళు ఆధిపత్యం ఉంటుందంటారు. ప్రభుత్వ అంటే ఒక భవనం మీద ప్రభుత్వం పేరు పెట్టి లోపల ప్రైవేట్ వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ప్రభుత్వ భవనంలో ప్రైవేట్ వాళ్ళు ఎట్టుంటారు, వాళ్ళ వ్యాపారము వాళ్ళ సంబంధము వాళ్ళ కథ వేరుగా ఉంటారు. ప్రభుత్వ భవనాల్లో వాళ్ళు ఉండేదానికి లేదు కదా. అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా ప్రైవేటీకరణ చేసేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి. హాస్యాస్పదం అది. పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తారు, చేయలేరు ఎవరి వల్ల కాదు. ఊరికే ఆశయానికో చేలోక్తిగానో లేకుంటే విమర్శకు అనుబంధంగా విమర్శించడమే తప్పనిచ్చి పోలీసు వ్యవస్థను ప్రైవేట్లకు అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు సెక్యూరిటీ ఇచ్చినట్టుంటుంది. అది మంచి సాంప్రదాయం కాదులేంటే. అంటే మీకేమనిపించింది పీపీపీ మోడల్ ద్వారా? ఎప్పుడు ఎక్కడ మనం వెళ్ళలేదు, ఫస్ట్ టైం వింటున్నాం ఏపీలో పీపీపీ అనే కాన్సెప్ట్. ముందు ఉన్నాయి కదా, ఉండేనా పీపీపీ మోడల్ అనేది ఉన్నది కదా, ఎప్పటి నుంచో ఉంది. అంటే దాంట్లో ప్రైవేటుకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడులు కొంచెం ఇబ్బందికరం కాబట్టి కొంత ప్రైవేట్ని కూడా కలుపుకొని కొన్ని సంస్థల్లో పెడతారు. మరి సెక్యూరిటీగా పోలీసు విభాగమైన సెక్యూరిటీలోనే అటువంటి చోట పెట్టాల్సి ఉంటారు. అంటే ఏ విధానంలోకి వస్తుంది పీపీపీ? అంటే కేవలం ప్రభుత్వ స్కూల్స్కి, మెడికల్ కాలేజీలు ఏదన్నా అంటే ఇవన్నీ ఇదమిద్దంగా చెప్పలేం కానీ ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషను పీపీపీ మోడల్లో పనిచేస్తుంది. వ్యాపారం ఉండాలి, అది మరీ సెక్యూరిటీ ఇటువంటి సంస్థలు ఉండవు. చాలా డేస్ తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు. నిన్న కృష్ణా జలాల విషయంలో కూడా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తున్నారు కాబట్టి కృష్ణా జిల్లాలో వాటా, గోదావరి జిల్లాలో వాటాను తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి చర్చ. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇవి గోదావరి నుంచి మళ్ళిస్తాండ నీరు కింది నుంచి వస్తున్నది, వేస్ట్గా సముద్రంలో కలిసే నీటిని ఆయన వాడుకుంటున్నాడు. అందువల్ల తెలంగాణకు ఏ విధంగా నష్టం వస్తుంది? కాంగ్రెస్లో కొందరు విమర్శించుతూనే ఉన్నారు, బీఆర్ఎస్లో విమర్శిస్తున్నారు. అప్పుడేమో మీరు కూడా బాగుండాలని కేసీఆర్ చెప్పారు కదా, కొంచెం రాయలసీమ పోయినప్పుడు మీరు కూడా వేస్ట్గా పోయే నీళ్ళను వాడుకోండి, సుభిక్షంగా ఉండండి, మీ మంచి నేను కూడా కోరుకుంటున్నాను అని అప్పుడు చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందో, ఇప్పుడు కేవలం రాజకీయ బట్టి మాట్లాడుతుంటారు. సెంటిమెంట్ రగించాలా, ఇక్కడ ఏదో పాముకోవాలనే దానికి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అయితే అది వాళ్ళకు ఎలాంటి నష్టము లేదు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ వేస్ట్గా పోతున్నాయి, వేస్ట్గా పోయే జలాలను, సముద్రం పోయే జలాలను వాడుకుంటే తప్పేమిటి అంట. ఎవరికైతే ఏం నష్టం లేదు కదా. కాకపోతే ఊరికే ఏదో రాజకీయంగా లబ్ధి పొందే దానికోసం ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.